హాయ్ అండి అందరికీ. మనకెంత నచ్చుతదో అది వస్తువైనా, అది ఏదైనా సరే గానీ, దాన్ని మాత్రం మనం ఎక్కువ సార్లు యూజ్ జేయాలే. నా అనుభవంతో జెప్తున్నాను. అయితే నేనైతే ఒక చీర తీసుకున్నాననమాట. అదొచ్చేసి 250కో, 200కో వచ్చింది. దానికి డ్యామేజ్ అయిందని మనకు తక్కువ రేట్‌కి ఇచ్చారనమాట. కానీ నాకు చాలా బాగా నచ్చింది. దాన్ని ఎక్కువ సార్లు కడితే తొందర ఎక్కడ ఖరాబ్ అయితదో అనేసి చాలా తక్కువ సార్లు కట్టుకున్నాననమాట. అయితే అనుకోకుండా మా ఇంటికైతే ఒక గెస్ట్ వచ్చింది. ఒక ఆవిడొచ్చింది చుట్టపామె. వస్తే నేనేం చేసినా ఆమెకు ఒకటే చీర మీద వచ్చిందనమాట. అంటే మళ్ళీ ఆమె మార్నింగ్ వెళ్ళేదుంది. అయితే ఆమె స్నానం చేస్తా అంటే చీరలు లేవురా స్నానం చేయనంటే చీరలు లేవురా అని అయిన దానికి చీర కట్టుకో అని ఇక మనకు ఏడుబ్బాస్తుంది, మనం మంచి చీరలు చూపియాలి కదా అనే ఉద్దేశంతో సరే ఇప్పుడు స్నానం చేసి తర్వాత ఆమె చీర ఎండిన తర్వాత మళ్ళీ ఇది ఇక్కడే వదిలేసిపోతుందేమో అని నేనేం చేసిన ఒక చీర అయితే ఇచ్చిన. అంటే నాకు బాగా నచ్చిన చీరనే ఇచ్చిన అనమాట. ఇచ్చిన తర్వాత ఏమైంది, తను స్నానం చేసింది, బట్టలన్నీ పిండి ఆరేసుకుంది. ఆరేసుకున్న ఆ చీర ఆరింది, అదంతా ఆరిపోయింది. ఆమెకు బాగా నచ్చినట్టుంది ఆ చీర. అది నాకు ఇక లాస్ట్‌లో అర్థమైపోయిందనమాట. అయితే ఇక తిన్నది అంతా అయిపోయింది. ఇక వెళ్ళే ముందు సరేరా ఈసారి వచ్చేసి మళ్ళా నువ్వు ఇంకో వారం రోజులకు పండగ అంటే మా చుట్టాలు ఇంకోరింటికాడ పండుగుందనమాట. ఆ పండగకొస్తావు గదా! నేనైతే ఈ చీర అయితే అప్పుడు ఇస్తా తీరా అని అన్నది. ఇగ నాకైతే మనసులో ఎట్లా అయిపోయింది తెలుసా? కానీ ఖచ్చితంగా ఇప్పుడే ఇయ్యి అని అనలేము. ఎందుకంటే నా అంతలో నేనిచ్చిన. తనేం నన్ను అడగలేదు. అదే చీర కావాలి. నేనేదో పెద్ద బిల్డప్ కొద్దీ బీరువాలోకి వెళ్ళి చీర తీసుకొచ్చి ఇచ్చినాను. అంటే రేటు తక్కువనే కానీ చీర కలర్ బావుందనమాట. డార్క్ బ్లూ అండ్ బార్డర్ వచ్చేసి కనకాంబరం కలరు డార్క్ అంటే రెడ్ పింక్ అంటారు చూడు. ఆ కలర్‌లో ఉందనమాట. ఇగ అది ఆమెకు గూడా నచ్చినట్టుంది. మళ్ళీ నా బ్లౌజ్ ఆమెకు కరెక్ట్ సెట్ అయిందనమాట. మొండిగా నువ్వు ఊరికొత్తావు కదరా! ఊరికొచ్చినప్పుడు ఇత్తతి అని అన్నది. సరేలే అని ఇగ సరేలే ఇంకో వారం రోజులైతే పండుగుంది కదా! వచ్చినప్పుడు ఇస్తదేమో అని నేను అనుకున్నా. అక్కడికి నేను వెళ్ళలేదు. కాకపోతే నాకు వీలు కాలేదు వెళ్ళలేదు. మా అమ్మ వాళ్ళతోటి పంపిస్తా అన్నది. ఆమె అప్పటినుంచెల్లి ఇప్పటికి కూడా చీర పంపియలేదండి. చాలా బాధ అనిపిస్తది నాకైతే. అసలు అంత ఇష్టమైన చీర నేను అసలు ఇవ్వడమే తప్పు. మీరు కూడా ఎప్పుడు గాని బాగా నచ్చిన చీరలు ఎవరన్నా కట్టుకుంటా అంటే ఇయ్యకుండా, దానికి ఏమైనా పొరపాటు జరిగి వాళ్ళు దానికి ఏదైనా మిస్టేక్ చేసినా, దానికి ఏదైనా డ్యామేజ్ చేసినా, దానికి ఏదైనా మరకలు అంటించినా, పోనీ ఇట్లా నా లెక్క సరే కట్టుకొని పోయి మళ్ళీ ఇస్తా అని ఇవ్వకపోయినా కూడా మనసు చాలా బాధ అవుతుందండి. నాకైతే ఎన్నో చీరలు ఉన్నాయి, కొంటనే ఉంటా, కడతనే ఉంటా, చింపుతూనే ఉంటా. కానీ కాకపోతే ఏంటంటే అదొక్క చీర మైండ్లో కెళ్ళి పోతలేదు. ఆ చీర మళ్ళీ ఎక్కడ కనిపిస్తలే. ఆన్‌లైన్‌లలో కూడా చూసినా అసలు ఎక్కడ కనిపిస్తలే. 4, 500 పోయినా సరే తీసుకుందామని అయితే అనుకుంటున్నా. కానీ దొరకట్లేదు. కానీ మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో అలాంటి మిస్టేక్ అయితే చేయకండి. ఆ శారీ నేను కట్టుకున్నప్పుడు ఫోటోనైతే దిగలేదు. ఎందుకంటే అప్పుడు మన దగ్గర అయితే ఫోన్ లేకుండే అనమాట. ఇలాంటి పొరపాటు అయితే మీరైతే చేయకండి. లేదంటే మీకు ఇలాంటి అనుభవాలు ఎదురైనాయా ఖచ్చితంగా వీడియో